భారీ ఎన్కౌంటర్లతో అల్లాడిపోతున్న మావోయిస్టులకు స్వల్ప ఊరట లభించింది. మావోయిస్ట్ అగ్రనేత దామోదర్ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు చెప్పినట్లు దామోదర్ చనిపోలేదని, ప్రాణాలతోనే ఉన్నాడని ఆ పార్టీ లేఖను విడుదల చేసింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించగా పలు మీడియాలో వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దామోదర్ చనిపోయాడన్న ప్రకటనపై స్పందించిన మావోయిస్టు పార్టీ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. బడే చొక్కారావు చనిపోలేదని, బతికే ఉన్నాడని స్పష్టం చేసింది. ఈ మేరకు సంచలన లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించిన విషయము తెలిసిందే. ఈ ప్రకటనపై మావోయిస్టు పార్టీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. బడే చొక్కారావు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించడాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఈ మేరకు సంచలన లేఖ విడుదల చేసింది. దామోదర్ మృతి చెందలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని సౌత్ జోన్ కమిటీ కార్యదర్శి సోమ్ థేర్ సమతా పేరుతో లేఖ విడుదల చేశారు. దామోదర్ తన సహచరులతో ఇటీవల ఫోన్ ద్వారా మాట్లాడినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపారంటూ వెల్లడించింది. ఈ సందర్భంగా పోలీసులపై మావోయిస్టు పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. పోలీసులు కావాలనే బూటకపు లేఖలు తయారు చేసి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారంటూ ఆరోపించింది. ఎన్కౌంటర్లో మొత్తం 8 మంది మృతి చెందినట్లు లేఖలో మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. అందులో 4 మావోయిస్టుల్ని, మిగతా 4 గ్రామస్తుల్ని పేర్కొంది. ఇక పోలీసులు అనవసరంగా గ్రామాల్లోకి చొరబడి అమాయకపు ప్రజల్ని బెదిరించడమే కాకుండా దాడులకు పాల్పడుతూ బలి తీసుకుంటున్నారంటూ మండిపడింది. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు చేపట్టిన చర్యలను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. జనవరి 16, 17 తేదీలో దాదాపు 8,000 మంది భద్రతా బలగాలు చుట్టుపక్కల 4 గ్రామాలపై దాడులు నిర్వహించినట్లుగా వెల్లడించింది. ఈ దాడుల్లో అమాయకపు గ్రామస్తుల్ని టార్గెట్ చేసి వారి జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టాయనే భద్రతా బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు భద్రతా బలగాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అనవసర అలజడులు సృష్టిస్తున్నాయని, ఇది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. పోలీసులు ప్రకటనలని బూటకపు ప్రకటనలని, నిజాల్ని దాచిపెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మావోయిస్టు పార్టీ మండిపడింది. ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు మాత్రమే బడే చొక్కారావు మృతి చెందినట్టు ప్రకటించారు. ఈ మేరకు చాలా మీడియా సంస్థలు కూడా అలాగే వార్తా కథనాలు రాశాయి. దీంతో ఈ ప్రచారంపై మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేయగా మరి పోలీసులు చెప్పేది నిజమా, మావోయిస్టు పార్టీ కావాలని తప్పుదోవ పట్టిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.